నమస్కారం, ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. జై తెలుగుదేశం. లక్షలాది మంది కార్యకర్తలు మంచి క్రమశిక్షణతోటి పనిచేసేటువంటి కేడర్ ఉన్నటువంటి పార్టీ ఈవేళ ఈ దేశంలో అది తెలుగుదేశం పార్టీ అనే విషయం మనందరికీ తెలుసు. ఈ యొక్క క్లస్టర్స్ ఇన్ఛార్జీలు అదేవిధంగా కోఆర్డినేటర్ల ట్రైనింగ్ సమావేశంలో పాల్గొనేటువంటి ఈరోజు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా సంక్షేమం చుట్టూ తిరుగుతూ ఉంది. అటువంటి సంక్షేమాన్ని భారతదేశానికి పరిచయం చేసిందే తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు. అంటే ఈ రకమైనటువంటి ఎన్నో సంస్కరణలు ఆ రోజు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మొదలై చంద్రబాబు నాయుడు గారి వరకు, ఆయన కూడా ఐటీ మీ అందరికీ తెలుసు, మంచి విద్యా అవకాశాలు కల్పించాలని పెద్ద ఎత్తున 300 పైబడి ఇంజనీరింగ్ కాలేజీల్ని మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం, చదువుకోవడమే కాదు చదువుకున్న వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు కలపాలనే ఉద్దేశంతో ఐటీ. ఎందుకంటే ఆ రోజు ఐటీ అంటే ఒక చెన్నై, ఐటీ అంటే ఒక మరి బెంగళూరు, ఐటీ అంటే ఒక పూణే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఐటీ అంటే పూణే, చెన్నై, బెంగళూరు కాదు, హైదరాబాద్ అది కూడా అని ఒక సైబరాబాద్ని ఆ రోజు సృష్టించినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక విధంగా మొన్ననే చూసాం. కార్యకర్తల సంక్షేమమే తన క్షేమమని తలిచేటువంటి యువస్ఫూర్తి లోకేష్ గారు. అంటే ఇటువంటి వారు ఆ రోజు ఎన్టీఆర్ గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, రేపటి భవిష్యత్తు నారా లోకేష్ గారు. ఈ రకంగా ఇంత మంచి నాయకత్వం ఉన్నటువంటి పార్టీలో మనందరం కూడా ఉండడం చాలా చాలా అదృష్టం. అందులో కూడా ముఖ్యంగా బలహీన వర్గాల వారికి, మరి ఏదైతే బడుగు వర్గాలకి అత్యంత పెద్దపీట వేస్తూ సామాజిక న్యాయాన్ని కూడా ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లేటువంటి తెలుగుదేశం పార్టీలో మనందరం కూడా ఉండడం మనందరి యొక్క అదృష్టంగా ఈ సందర్భంగా భావిస్తూ, హాయ్, నమస్తే. మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్, తెలుగువారి గుండె చప్పుడు.